ఉపాలమల్లి మండలం శ్యామ్నగర్ గ్రామంలో గతేడాది అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు ఎమ్మెల్యే గంట్ర వెంకటరామరెడ్డి నష్టపరిహారం అందించారు. 263 మంది రైతులకు 320 ఎకరాలకు గాను నష్టపరిహారం చెక్కులను అందించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఎంతో ప్రాధాన్యతనిస్తుందో ప్రజలకు తెలుస్తుందని ఎమ్మెల్యే అన్నారు. ధరణి వెబ్సైట్ ద్వారా భూ రికార్డులన్నీ సేకరిస్తూ గతంలో ఉండిపోయిన భూ సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు. ధరణితో గ్రామాలలో 90% భూముల సమస్యలు పరిష్కారం అయ్యాయని చెప్పారు. అనంతరం శ్యామ్నగర్ గ్రామానికి చెందిన ఇద్దరికి కళ్యాణ లక్ష్మి చెక్కులను అందించారు. ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎకరానికి మొదటి విడతగా 8,000 రూపాయలు ఇస్తున్నాం అన్న తర్వాత ధరణి వెబ్సైట్ పెట్టడం ద్వారా ఈ భూ రికార్డులన్నీ కూడా సరి చేస్తామని చెప్పిన తర్వాత రైతులలో చలనం మొదలైంది. ఈ రోజు యొక్క ధరణి వెబ్సైట్ చేసుకురావడం వల్ల నాకు తెలిసి గ్రామాలలో 90% యొక్క భూముల వివాదాలు దాదాపుగా పరిష్కారమైనాయి. ఇంకా 10 పరిష్కారం చేసుకోవడం కొరకు మరి ప్రభుత్వం అనేక అవకాశాలను రైతు సోదరులకు కల్పించడం జరిగింది. ఈ రోజు మరి రైతులందరూ కూడా వ్యవసాయానికి గతంలో భూశిస్తు కట్టినటువంటి సందర్భాలు చూసినాం. భూమికి సంవత్సరం వచ్చిందంటే తహసీల్దార్లు వచ్చి ఊర్లలో జమాబందీ చేసి రైతు ఏ రైతు ఏం పంట పెట్టిండు, మిరపకాయ ఎవరు పెట్టిండు, వడ్డ ఎవరు పెట్టిండు, పల్లికాయ ఎవలేసిండు అని చెప్పి శిస్తులు వసూలు చేసుకోవడానికి ఆ రోజు పట్టువారి వ్యవస్థ ద్వారా చేసేది. తర్వాత జరిగినటువంటి ఎన్టీ రామారావు గారు 1983లో వచ్చిన తర్వాత ఈ పట్టువారి వ్యవస్థను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తర్వాత నీటి తీరువా పేరు మీద కూడా పన్నులు వసూలు చేసిన సందర్భాలు చూసినాం. మరి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి